వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. చదవండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. చాలండి. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి ఆశ్రదించని మాతో మాట్లాడి సాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచటం. ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఈ అద్భుత కార్యము నీ జీవితంలో ఈరోజు ప్రభు చేయబోతున్నాడు. ఈ ఆశ్చర్య కార్యము ప్రభు నీ కుటుంబంలో దేవుడు జరిగించబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడున్నాడు. ఈరోజు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 3 రాత్రులు మీరు 3 పగళ్ళు అక్కడ వాక్యం విన్నారు జనులందరూ. వారికి భోజనం పెట్టమని యేసయ్య చెప్పినప్పుడు శిష్యులు చెప్పారు, ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడ భోజనం దొరకదని మీరే పెట్టండి అన్న. ఒక చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండి వాటిని ఆశీర్వదించి ప్రార్థన చేసి వారికి ఇచ్చినప్పుడు 5,000 మంది తిని తృప్తి చెంది ఆశీర్వదించబడ్డారు. ఆమె 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ అరణ్యంలో అద్భుతం జరిగింది. అక్కడ జరిగిన అద్భుతం ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయి, నమ్మకంతో ప్రార్థన చేయి. 3 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేశారు, వాక్యం విన్నారు, రాత్రి పగలు దేవుని సన్నిధిలో కనిపెట్టినారు, ఆశీర్వదించబడ్డారు. నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెడితే నీవు ఆశీర్వదించబడతావు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి నీ వెనుకల్లో నూరంతల ఫలింపచ్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రైజ్ ది లార్డ్.